హే గైస్, వెల్కమ్ టు క్రిప్టో గ్యాన్ తెలుగు. ఇవాళ ఒకసారి బిట్ కాయిన్ అప్డేట్ చెక్ చేద్దాము. అట్లాగే మార్కెట్స్ ఏ డైరెక్షన్ లో మనకి వీక్ స్టార్ట్ అయింది కాబట్టి ఏ డైరెక్షన్ లో వెళ్ళడానికి ప్రాబబిలిటీగా ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీక్ లో. మళ్ళీ బిట్ కాయిన్ చూసుకుంటే కనుక మనకి రెసిస్టెన్స్ దగ్గరికి అయితే ఆల్రెడీ అప్రోచ్ అయితే అయిపోయింది. అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుందా ఈసారి అక్కడే కన్సాలిడేట్ అయ్యి మనకి అప్పర్ లో ఇంకొక 94 to 98 మధ్యలో ఇంకొక రెసిస్టెన్స్ ఉంది కదా, దాన్ని టచ్ చేయడానికి వెళ్తుందా? వీటన్నిటి గురించి చెక్ చేద్దాము. వీటన్నిటి గురించి తెలుసుకుందాము. అట్లాగే మనం ఇన్ కేస్ ఏమన్నా షార్ట్ టర్మ్ లో లాంగ్ చేయాలన్నా షార్ట్ చేయాలన్నా బిట్ కాయిన్ లో ఏమన్నా ఒక చిన్న ట్రేడ్స్ తీసుకోవాలన్నా కానీ ఇప్పటి నుంచి నేను షార్ట్ ఎవ్రీ వీడియోలో లాంగ్ సైడ్ ఆపర్చునిటీ ఉంటుందా, షార్ట్ సైడ్ ఆపర్చునిటీ ఉంటుందా అని వీటి గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉంటాను గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కంటెంట్ లోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో ప్రెసెంట్ మనం చూస్తే కనుక బిట్ కాయిన్ టువర్డ్స్ 86,549 దాకా టచ్ చేసి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని 85,000 చేంజ్ లో అయితే ట్రేడ్ అవుతుంది. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇక్కడ లిక్విడేషన్ ఉంది గైస్. 86,782 దాకా మనకి లిక్విడేషన్ అయితే ఉంది. సో ఈ లిక్విడేషన్ అప్రాక్సిమేట్లీ ఇక్కడ దాకా ఉంది. 86,700 అంటే ఇక్కడ దాకా అయితే ఉంది. మనకి నియర్ అరౌండ్ 86,562 దాకా అయితే టచ్ అయింది. ఇంకొక చిన్న బుల్లిష్ న్యూస్ ఏంటి అని అంటే 6 hours లో ఈ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది అని అంటే ఇక్కడున్న రెసిస్టెన్స్ ని మొత్తం కన్జ్యూమ్ చేసుకోవడానికి కూడా ట్రై అయితే చేస్తుంది. అట్లాగే మేజర్ గా మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే కనుక నియర్ బై రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి కన్సాలిడేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే మనం రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి కన్సాలిడేట్ చేస్తామో సూన్ ఆర్ లేటర్ ఆ రెసిస్టెన్స్ ని అయితే బ్రేక్ చేసేస్తాము. ఎప్పుడైతే సపోర్ట్ దగ్గర కన్సాలిడేట్ చేస్తామో అక్కడ నుంచే మళ్ళీ క్విక్ బౌన్స్ బ్యాక్ తీసుకోవడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటాయి బిట్ కాయిన్ లో. సో ప్రెసెంట్ మనం చూడాల్సిన మెయిన్ రేంజ్ వచ్చేసరికి 88,632 ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అవుతుందా లేకపోతే మళ్ళీ మనం డౌన్వర్డ్స్ మూమెంటం కే వెళ్తున్నామా అన్నది అయితే చూడాలి. ఇక్కడ నుంచే గనక మనకి ఏమన్నా స్ట్రక్చర్ చేంజ్ అయ్యి కొంచెం బేరిష్ సినారియో కనిపిస్తే గనక ఇక్కడ నుంచే మనం షార్ట్ ట్రేడ్ అయితే చూడొచ్చు బిట్ కాయిన్ లో. టువర్డ్స్ మళ్ళీ టార్గెట్ వచ్చేసరికి 78,000 దాకా అయితే ఉంటుంది ఇనిషియల్ గా. ఇది లాంగ్ టర్మ్ కోసం అయితే లేదు, ఓన్లీ షార్ట్ ట్రేడ్ కావాలి అనుకుంటే 82,916 దగ్గర అయితే మళ్ళీ సపోర్ట్ దొరుకుతుంది బిట్ కాయిన్ కి. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి మళ్ళీ ఒక రీటెస్ట్ తీసుకుంటుందో అప్పుడు మనం ఈ ట్రేడ్ అయితే చూడొచ్చు బిట్ కాయిన్ తరఫు నుంచి. సో అట్లాగే ఎక్సో చార్ట్స్ ఏం చెప్తున్నాయి మార్కెట్ గురించి అంటే ఎక్సో చార్ట్స్ లో ఉన్న మేజర్ సపోర్ట్ ఇప్పటికీ 82,800 లో అయితే ఉంది గైస్. ఎందుకంటే ఇక్కడ హ్యూజ్ క్వాంటిటీలో మనకి బయ్యర్స్ అయితే ఇంకా ఉన్నారు, వ్యాలిడేట్ అవుతున్నారు. ఈ బయ్యర్సే మార్కెట్ ని ఇంకా అప్ సైడ్ పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ డౌన్ సైడ్ మార్కెట్ ని తీసుకెళ్ళడానికి వీళ్ళైతే ఇప్పటికీ రెడీగా అయితే లేరు. సో ఇది మేజర్ గా సపోర్ట్ అయితే ఇస్తుంది 82,800 ఈ సపోర్ట్ అయితే. ఇది బ్రేక్ అయితే మనం సూన్ ఆర్ లేటర్ ఈ ఏరియాస్ ని మొత్తం కన్జ్యూమ్ చేస్తాము. ఇది బ్రేక్ అవ్వనంత సేపు బయ్యర్స్ ఇంటాక్ట్ లో ఉన్నట్టు, బయ్యర్స్ ఇప్పటికీ దాన్ని రిలీజ్ చేయడానికి అయితే రెడీగా లేరు. సో ఆ ప్రకారంగా సపోర్ట్ చూసుకుంటే కనుక ఇక్కడే కనిపిస్తుంది 82,800 అన్నది. సో ఇక్కడ దాకా సపోర్ట్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఏమన్నా బిట్ కాయిన్ లో నెక్స్ట్ ఈ రేంజ్ ని బ్రేక్ చేస్తే కనుక మనం ఇక్కడ దాకా చూడడానికి అయితే ప్రాబబిలిటీగా ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్ లో. నెక్స్ట్ తప్పకుండా మాట్లాడాల్సింది డాలర్ ఇండెక్స్ గురించి. డాలర్ ఇండెక్స్ అన్నది దీనికి ఏదైతే ఒక హ్యూజ్ సపోర్ట్ గా ఉందో ఈ సపోర్ట్ రేంజ్ ని బ్రేక్ చేస్తుంది గైస్. దీని అర్థం ఏంటి అని అంటే మనకి మనీ ఇన్ఫ్లో అన్నది మార్కెట్ లోకి వస్తుంది అని దాని అర్థం. సో ప్రీవియస్ గా మనం చూసుకుంటే ఇప్పటిదాకా ఇదే ఒక రేంజ్ లో ఇక్కడే కన్సాలిడేట్ అయితే జరిగింది. ఇది క్లియర్ గా మనం ఇంకా కొన్ని వీక్స్ అయితే చెక్ చేయాలి మళ్ళీ సేమ్ ఈ రేంజ్ లోకి ఎబోలోకి వచ్చేసరికి ట్రేడ్ అవుతుందా అంటే. సో ప్రీవియస్ గా మీరు చూసుకుంటే కనుక దీనిపైన బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ మార్కెట్ లో రిజెక్షన్ తీసుకొని దీని లోపలే ట్రేడ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రిజెక్షన్ అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మళ్ళీ ఇది ఈ రేంజ్ లోపలికే వస్తే కనుక మళ్ళీ ఆల్ట్స్ లో బ్లీడింగ్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం మనకి ఇట్లాగే ఇప్పుడు ఇన్ కేస్ ఇది రిజెక్షన్ తీసుకోవాలి అని అంటే ఇట్లా మళ్ళీ ఒక రీటెస్ట్ చేసుకొని రిజెక్షన్ వచ్చేస్తే కనుక మనకి ఆల్ట్ సీజన్ త్వరలో చూడడానికి అయితే ప్రాబబిలిటీగా ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటుందో ఆల్ట్స్ లో మనీ ఎగ్జిట్ అవుతున్నాయి అని అర్థం. డాలర్ ఇండెక్స్ ఎప్పుడెప్పుడైతే క్రాష్ అవుతుందో మనీ మార్కెట్ లోకి వస్తున్నాయి అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బిట్ కాయిన్ ని సెల్ చేస్తే మన దగ్గరికి ఏమొస్తాయి, డాలర్స్ వస్తాయి. ఆ డాలర్స్ బిట్ కాయిన్ ని సెల్ చేసే ప్రతిసారి డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటుంది. బిట్ కాయిన్ ని బై చేసే ప్రతిసారి డాలర్ ఇండెక్స్ క్రాష్ అవుతూ ఉంటుంది. దాని అర్థం ఏంటి, మార్కెట్ లోకి ఫస్ట్ అయితే ఇనిషియల్ గా మనీ వస్తున్నాయని అర్థం. సో సూన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి మనకి బిట్ కాయిన్ లోకైనా ఎథీరియం లోకైనా దేంట్లోకైనా కానీ ఫస్ట్ అయితే మనీ ఇన్ఫ్లో అన్నది చూడడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ కనిపిస్తుంది. సో దీన్ని క్లియర్ గా మనం చూడాలి అని అంటే 3 weeks లో మనకి ఇంకొక 2 candles అన్న అట్లీస్ట్ డౌన్ సైడ్ లో ప్రింట్ అవ్వగలిగితే మనం సూన్ ఆర్ లేటర్ ఈ ఏరియాని బ్రేక్ చేసి నెక్స్ట్ దానికి ఉన్న సపోర్ట్ 89,000
$89 లో ఉంది, 89.5 ఆ చేంజ్ డాలర్స్ లో అయితే ఉంది. ఇక్కడ దాకా మనం బ్రేక్ అవుతాం. ఈ లోపు మనకి ఆల్మోస్ట్ 50-60% దాకా మనకి ఆల్ట్స్ లో ఒక మంచి రైజ్ అయితే కనిపించడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఫండింగ్ రేట్ గురించి గైస్. ఫండింగ్ రేట్ చూస్తే ఇంకా నెగిటివ్ అవ్వలేదు. ఎప్పుడెప్పుడైతే ఫండింగ్ రేట్ నెగిటివ్ అవుతుందో మార్కెట్ లో ఒక మంచి పంప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇప్పటిదాకా ఇంకా ఫండింగ్ రేట్ అన్నది మనకి మళ్ళీ గ్రీన్ లో అయితే ఉంది. గ్రీన్ లో ఉన్న ప్రతిసారి మార్కెట్ క్రాష్ అవుతూనే ఉంటుంది ఫండింగ్ రేట్. ఇది ఒకటి గుర్తుంచుకోండి, నేను మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. సో ఫండింగ్ రేట్ ఎప్పుడైతే నెగిటివ్ అవుతుందో మార్కెట్ అప్పుడు పంప్ అవుతుంది. ఫండింగ్ రేట్ ఎప్పుడైతే మళ్ళీ గ్రీన్ లోకి వస్తుందో ఆ టైంలో మళ్ళీ మనకి క్రాష్ ని చూడడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ అయితే ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, బ్లీడింగ్ అనండి, లేకపోతే క్రాష్ అనండి, లేకపోతే సైడ్ వేవ్స్ మార్కెట్ అనండి, ఏదైనా కానీ ఇట్లా ఉండడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ అయితే ఉంటుంది మార్కెట్ లో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆల్ట్ కాయిన్స్ గురించి అయితే మాట్లాడతాం గైస్. ఏవైతే కామెంట్స్ వచ్చాయో వాటి గురించే నేను ఇవాళ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి మ్యాటిక్ గురించి, పాలిగాన్. సో మ్యాటిక్ చూసుకుంటే కనుక మనకి ప్రెసెంట్ ఆల్రెడీ మేజర్ సపోర్ట్ అయిన 23 cents ని బ్రేక్ చేసుకుంది. నెక్స్ట్ మనకు కనిపిస్తున్న సపోర్ట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 13 cents లో అయితే ఉంది. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయితే మ్యాటిక్ ఎక్కడైతే కన్సాలిడేట్ అయిందో 2019 లో వచ్చి కన్సాలిడేట్ అయిన ఒక రేంజ్ ఉంది చూసారా, 0.04715, ఈ రేంజ్ దాకా వస్తుంది. ఇక్కడ నుంచే మనకి ఆల్మోస్ట్ మనం పంపు చూసుకుంటే గనక సేమ్ ఇదే రేంజ్ మ్యాటిక్ ని అప్రాక్సిమేట్లీ $2.70 దాకా అయితే పుష్ చేయడానికి అయితే ట్రై చేసింది. సో ఇక్కడ ఈ రేంజ్ లో గనక ఒక్కసారి టచ్ అయింది అని అంటే వెరీ బుల్లిష్ అయితే ఉంటుంది మ్యాటిక్. ఇక్కడ నుంచి కూడా ఉంటుంది కాదనట్లేదు, బట్ ఇక్కడ ఉన్న బయ్యర్స్ ఎవరైతే ఎప్పుడైతే పిక్ చేస్తారో దీన్ని ఆగకుండా పంప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ మీ ఐసైట్ అయితే 100% ఇక్కడైతే ఉండాలి. అట్లాగే ఈ 12 to 13 cents మధ్యలో ఈ ఏరియాని కూడా తప్పకుండా అయితే చూడండి, దీన్ని కూడా మిస్ చేసుకోకండి. మ్యాటిక్ ఇండియన్ ప్రాజెక్ట్, వెరీ బుల్లిష్ ప్రాజెక్ట్. చాలా నాళ్ల తర్వాత ఈ రేంజ్ కి వచ్చిందని అయితే చెప్పొచ్చు. మనకి ప్రీవియస్ బేర్ రన్ లో కూడా మనం లాస్ట్ గా చూసింది 31 cents 30 cents మధ్యలోనే చూసాము. ఈసారి మాత్రమే ఈ రేంజ్ నంతా బ్రేక్ చేసుకొని మనకి డౌన్ సైడ్ అయితే వస్తుంది. కొంచెం టైం పడుతుంది మళ్ళీ మనకి అప్ సైడ్ లెవెల్స్ అయితే చూడడానికి, బట్ సూన్ ఆర్ లేటర్ మంచి ప్రైస్ లో అయితే కనిపించడానికి మనకి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 1000 charts గైస్. ఇది ఉన్న సపోర్ట్స్ ని కూడా ఆల్రెడీ బ్రేక్ చేసుకొని అయితే వెళ్ళింది. ఈ సపోర్ట్ ని ఆల్రెడీ బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ కూడా జరిగింది వీక్లీలో. దాని తర్వాత దీనికన్నా కింద ఇంకెక్కడ సపోర్ట్ ఉందో తెలియదు. ప్రెసెంట్ ఇక్కడ కనుక సపోర్ట్ ని హోల్డ్ చేయగలిగితే మనం ఇక్కడ నుంచి బై చేయొచ్చు. బట్ ఇవి మీమ్ కాయిన్స్ కాబట్టి అప్పుడే చెప్పలేము అంత ఈజీగా ఎక్కడ సపోర్ట్ ని హోల్డ్ చేస్తా ఏంటి అని చెప్పి. బట్ సూన్ ఆర్ లేటర్ ఎప్పుడైనా దీన్ని మనం బై చేయాలి అనుకుంటే ఈ సపోర్ట్ కన్నా పైన మళ్ళీ బిల్డ్ చేయగలిగితే బై చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా తీసుకుంటే ఎంట్రీ, రిస్క్ ఎంట్రీలో అయితే ఒక ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి టోషి గైస్. టోషి ప్రెసెంట్ ట్రేడింగ్ అరౌండ్ 0.00032510 అయితే ట్రేడింగ్ అవుతుంది. సో దీన్ని మనం 100% బై చేయాల్సిన ఒక జోన్ వచ్చేసరికి 0.00017150. ఎందుకంటే మనకి ఇదే సపోర్ట్ మనకి ప్రీవియస్ గా చూసుకుంటే గనక ఒక మంచి ఆల్ టైమ్ హైన్ అయితే ఇచ్చింది టువర్డ్స్ ఎంత ఎక్స్ అయితే తీసుకుంది ఇది ఇక్కడ నుంచి 1715% అయితే ఇక్కడ నుంచే పంప్ అయింది మనకి టోషి. ఈ ఏరియాని కనుక మళ్ళీ టచ్ చేయగలిగితే ఇక్కడ నుంచే ఆ మ్యాసివ్ పంప్ మళ్ళీ రావడానికి కూడా ప్రాబబిలిటీగా ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని అందరూ మీ ఐ సైట్ లో అయితే ఉంచుకోండి. 100% బై చేయాల్సిన ఒక జోన్ ఇది టోషికి. నేను ఇక్కడే నా అలర్ట్ ని అయితే టోషికి యాడ్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ ఈ జోన్ కనుక టోషి టచ్ అయితే 100% నాకైతే అలర్ట్ వచ్చేస్తుంది. నేను అప్పుడు టోషిని ఇదే బయింగ్ జోన్ లో అయితే బై చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోకి గైస్. సో ఫ్లోకీకి ఉన్న సపోర్ట్ వచ్చేసరికి 0.000307.5 ఈ ఏరియాలో అయితే ఉంది. ఏదైతే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుందో ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఫ్లోకీని అయితే బై చేసుకోవాలి. ఇక్కడ నుంచే మాక్సిమం బౌన్స్ బ్యాక్ తీసుకోవడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్లోకీకి. నెక్స్ట్ వచ్చేసరికి A16Z గైస్. A16Z ని మనం బై చేయాల్సిన ఒక జోన్ వచ్చేసరికి 0.0447 ఈ జోన్ లో బై చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచే లాస్ట్ సపోర్ట్ A16Z కి ఏదన్నా ఉంది అని అంటే అది ఇక్కడే. సో ఈ సపోర్ట్ లోనే బై చేద్దాం. ఎందుకంటే ఈ సపోర్ట్ ఆల్రెడీ బ్రేక్ చేసేసుకుంది. రీటెస్ట్ కూడా జరుగుతుంది. రీటెస్ట్ లో కనుక ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే సపోర్ట్ ఉన్న లాస్ట్ సపోర్ట్ కూడా ఇదే. ఈ లాస్ట్ సపోర్ట్ లో మనం అయితే బై చేద్దాము. ఇక్కడ నుంచే క్విక్ బౌన్స్ బ్యాక్ తీసుకోవడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. సో ఆ బౌన్స్ బ్యాక్ మనకి టువర్డ్స్ మళ్ళీ ఈ రెసిస్టెన్స్ దాకా వచ్చినా కానీ 325% అయితే పెరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇనీషియల్ గా మనం ఈ డిప్ లో బై చేసి జస్ట్ ఒక 1 week to 10 days మధ్యలోనే ఈ బౌన్స్ అయితే వస్తాయి మనకి. రాగానే మనం మళ్ళీ మార్కెట్ నుంచి కావాలంటే ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసరికి ట్రంప్ గైస్, ట్రంప్ అఫీషియల్ ట్రంప్ ఇది. సో ప్రెసెంట్ ట్రేడింగ్ అరౌండ్ $7.80 లో మనకైతే ట్రేడింగ్ అవుతుంది. సో దీంట్లో వచ్చిన మేజర్ న్యూస్ ఏంటి అని అంటే, మాక్సిమం నేను 100% షూర్ కాదు, ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ లోనే మనకి దీనికి మేజర్ టోకెన్ అన్లాక్ అయితే ఉంది. దీనివల్ల దీనికి ఈ ప్రైస్ రేంజ్ కూడా రావడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ అయితే ఉంది. చెక్ చేసుకోండి, ఇది $1 కూడా వెళ్ళొచ్చేమో, 100% కాదు. బట్ ప్రెసెంట్ నాకు కనిపిస్తున్న సపోర్ట్ అయితే అప్రాక్సిమేట్లీ $4 లో అయితే కనిపిస్తుంది. ఈ రేంజ్ దాకా కూడా రావడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ ఉంది. మేజర్ అన్లాక్ అనేది నేను విన్నాను. దీని గురించి నేను మళ్ళీ మీకు క్లియర్ గా కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, 100% జాయిన్ అవ్వండి. దాంట్లో అయితే అప్డేట్ ఇస్తాను. ప్రెసెంట్ వచ్చేసరికి మనకి సపోర్ట్ అయితే ఇక్కడ బిల్డ్ అవుతుంది. ఇన్ కేస్ ఏమన్నా పంప్ వచ్చినా ఇక్కడ నుంచి రావాలి, లేదు అంటే ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మనకి $4 దాకా చూడడానికి అయితే ప్రాబబిలిటీగా ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసరికి జీకే సింగ్ గైస్. జీకే సింగ్ లో ప్రెసెంట్ ఇంకా ఎక్కడ సపోర్ట్ అయితే బిల్డ్ అవ్వట్లేదు. ఇప్పుడే మనం దీన్ని పర్చేజ్ చేయలేము, దీనిలో ఇంకా వెయిట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ గా మనకి 1 డే క్యాండిల్ లో బిల్డ్ అయిన సపోర్ట్ కూడా మళ్ళీ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయ్యి రీటెస్ట్ తీసుకుంటుంది. ఇది ఇంకెంత కిందకి వెళ్తుందో ఇప్పుడే మనం అయితే చెప్పలేము. ఎందుకంటే సపోర్ట్స్ లేనప్పుడు మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేము. జస్ట్ ఫిబొనాచి ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి మీద చెప్పగలం కానీ అది 100% అని చెప్పలేము. మాక్సిమం 90% ఛాన్సెస్ ఉంటుంది, కానీ అది ఎంత దాకా కిందకి వెళ్ళొచ్చు అని చెప్పి అయితే చెప్పలేము. ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకు ఒక క్విక్ బౌన్స్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఆ సపోర్ట్ ని రీటెస్ట్ చేయడానికి వెళ్ళాలి. అక్కడ నుంచి అది ట్రెండ్ రివర్స్ అయిందని అర్థం. ఇప్పటిదాకా మనకి ఏం నెగిటివ్ ట్రెండ్ లో ఉంది, సో డౌన్వర్డ్స్ ట్రెండ్ లో ఉంది. అట్లాగే మార్కెట్ కిందకి వెళ్తూనే ఉంది. అది ఆగి దాని సపోర్ట్ ని కన్ఫర్మ్ చేసుకొని అట్లీస్ట్ మళ్ళీ నేనున్న పైన సపోర్ట్స్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వస్తున్నాను అని చెప్పి మనకి ఒక ట్రెండ్ రివర్సల్ కనిపించేదాకా మనం బయింగ్ అయితే చేయలేము. దీంట్లో కూడా దీని విషయంలో అయితే కూడా వెయిట్ చేయండి. నేను ఏమన్నా అప్డేట్ ఉంటే కనుక మీకు 100% కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో అయితే జాయిన్ అయిపోండి. దాంట్లో నేను అప్డేట్ అయితే ఇస్తాను. సో అంతే గైస్, ఇవాళ వీడియో అయితే కనుక కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఇంకా ఏమన్నా కామెంట్స్ ఉన్నాయి మీ మిస్ అయ్యాయి, లేదా మీ ఆల్స్ ఏమన్నా ఎక్కడెక్కడ డీసీఏ చేయడానికి బయింగ్ జోన్స్ ఉంటాయి, లేకపోతే ఎక్కడెక్కడ సెల్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే నేను మెన్షన్ చేస్తాను వాటి గురించి అయితే. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.